మరి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎంత మంచిగా ఉంది, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తారా ఇట్లాంటి వాడుతుంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. మరి నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి? గత ఏడాదిన్నర కాలంలో నేరాల రేటు ఎంతగా పెరిగింది, మహిళలపై నేరాలు ఎంత పెరిగినాయి, ఆస్తి తగాదాలు, ఆస్తి తగాదాలతో కొట్టుకొని చంపుకోవడాలు, దాడులు జరగడాలు ఇట్లాంటివన్నీ జరిగాయి. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో 2-3 ఘటనలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి, చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. 2-3 రోజులకు ఒక మర్డర్ జరుగుతా ఉన్నది. మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ నేరాలు పెరుగుకుంటా పోయినాయి. రాష్ట్రం కుప్పలు తెప్పలుగా నేరాలు పెరుగుతా ఉన్నాయి. కంప్లీట్ ఈ ఏడాది కాలంలో నేరాలు పెరిగినట్టు డిసెంబర్ లో పోలీస్ శాఖనే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లోనే ఉన్నది నేరాలు పెరిగినాయి, అందులో స్పెసిఫిక్ గా మహిళల మీద నేరాలు పెరిగినాయి. మరి ఎక్కడ వీళ్ళు లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు? హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. వీళ్ళు ఎక్కడ లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు? రాష్ట్రంలో నేరాలు ఇవన్నీ కూడా పక్కకు పెడదాం. అవన్నీ పక్కకు పెడితే స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష, ఇవాళ ఈ రప్ప పోస్టర్లకు ఆయన మాటలకి ఏమైనా తీసిపోయినట్టు అంటే ఏమైనా తేడా ఉందా అంటే ఎక్కడా లేదు. లాగిలో తొండలేసి కొడతామంటాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటామంటాడు. మాజీ ముఖ్యమంత్రిని ఉరిదీయాలన్నారు, చెట్టు గట్టేసి కొట్టి చంపాలన్నారు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం, ఉరికిచ్చి కొడతామని అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది కూడా జర్నలిస్టులని, రాష్ట్రంలో జర్నలిస్టులని ఉరికిచ్చి కొడతాము, బట్టలు కూడా తీసి ఉరికిచ్చి కొడతామని చెప్పారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. కానీ చాలా వ్యాఖ్యలు ఆయన చేసిర్రు. చాలా ఈ రప్ప డైలాగ్ కంటే ఎక్కువ కూడా ఆయన కామెంట్ చేసి. సో మరి సంయమనం పాటించాలి, శాంతి భద్రతలు కాపాడాలనుకున్నప్పుడు అవన్నీ కూడా కంట్రోల్ కావాలి. ఇవే కాదు, ఇంకా మా కార్యకర్తలు చూసుకుంటారు, మీరు వాళ్ళ సంగతి చూసుకోండి, వాళ్ళ బుద్ధి చెప్పండి, ఉరికిచ్చి కొడతారు, అదేదో మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఓపెన్ గా ఆయన బహిరంగ వేదికల మీదనే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రకంగా కార్యకర్తలకు ఉద్రేకం కలిగేలాగా, వాళ్ళని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా శాంతి భద్రతల విఘాతం కలిగాయా రాష్ట్రంలో? అంటే అవన్నీ శాంతి భద్రతల కిందకి రావా? కేవలం అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏమైనా మాట్లాడినా, ఏమైనా కార్యక్రమాలు చేసిన శాంతి భద్రతల సమస్యలు వస్తాయా? ప్రతి ఇష్యూని ఒక రాజకీయం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళు శాంతి భద్రతల మీద అంత శ్రద్ధ ఉండి ఫోకస్ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ప్రతిరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోతాడు ముఖ్యమంత్రి, సెక్రటేరియట్కి రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోతాడు. అక్కడనే కూర్చొని ఎన్నిసార్లు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మీద రివ్యూ చేశారు, ఎన్నిసార్లు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పి రివ్యూలు చేశారు. వాటి ఫలితం ఏమొచ్చింది, వాటి అవుట్కమ్ ఏం జరిగింది? ఎక్కడ కూడా బయట లేదు. ఎక్కడ వాటి అవుట్కమ్ ఏంటి? రెగ్యులర్ గా నేరాలు జరుగుతూనే ఉన్నాయి, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా నేరాలు తగ్గలేదు. రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాదిన్నర కాలంలో నేరాలు పెరుగుతా ఉన్నాయి. మరిగా వీళ్ళు ఇప్పుడు వచ్చి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తారా అని చెప్పి దాని నుంచి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటది, సిగ్గుచేటుగా ఉంటది. అంటే వాళ్ళే తిట్టుకున్నట్టుగా ఉంటది తప్పితే మరో విషయం లేదు. ఇంకొకటి, ఇట్లాంటివి పెట్టి యువతని ఉద్రేకపరిచే చర్యలు చేయడం, అట్లాంటి పోస్టర్లను ప్రోత్సహించడం కూడా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు.